జైపూర్ మండలంలోని దుబ్బపల్లి గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన చేయూత పెన్షన్దారుల సన్నాహక సదస్సులో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 4,000 పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 21 నెలలు గడిచినా ఇప్పటికీ ఏ హామీ నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఎప్పుడూ పెన్షన్ల కోసం నిలదీయలేదు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు నిజమైన అండ ఎవరు ఇస్తారు అని ప్రశ్నించారు. ఈ సభలో పాల్గొన్న నా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలైన సోదరులందరికీ హలో, సోదరులందరికీ మీ అందరిని ఇక్కడ సమీకరించడానికి ఇక్కడ కష్టపడ్డ ఎంఆర్పిఎస్ మరియు అన్ని అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలందరికీ, పాత్రికేయ మిత్రులు, సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులుంటే వారందరికీ నేను నా పేద వర్గాల ప్రజలారా, మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి